రాలేదా? ఓకే. అంటే నిన్న శ్రీనివాస్ గారు 5 మినిట్స్‌కోసారి, 10 ఒకసారి ఒక్కొక్క లైవ్‌లో జాయిన్ అయ్యారు. నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుందంట. మరి ఈరోజు వాళ్ళు వేరే వర్క్స్‌లో ఉన్నారేమో మేబీ. అందుకే జాయిన్ అవ్వలేదు. ఓకే. పర్లేదు. 25 మినిట్స్ అయిపోయింది మన లైవ్ సక్సెస్ఫుల్గా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అంటే అందరూ నా సబ్స్క్రైబర్స్కి పంపిస్తుందా లేదా పబ్లిక్ చాలామందికి మన వీడియో ని ఏమంటారు సజెస్ట్ చేస్తుందా తెలియదు యూట్యూబ్. కానీ ఎవరు వచ్చి వెళ్ళారు లైవ్కి, అక్కడ కనిపించింది కానీ మెసేజ్ అయితే చేయలేదు. మరి అదే కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని దివి కామెడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ అనమాట. కామెడీ వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో, కామెడీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఒకసారి పాత వీడియోస్ చూడండి, ఓల్డ్ వీడియోస్. నచ్చింది, బాగుంది, కామెడీగా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని సబ్స్క్రిప్షన్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని మీరు ఇలా టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ మనకి టాప్లో కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడు ఇలా లైవ్ స్ట్రీమ్లోకి వచ్చిన షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్ పెట్టినా కూడా, అప్లోడ్ చేసినా కూడా మీ వరకు చేరుతుంది నోటిఫికేషన్. అప్పుడు మీరు మిస్ కాకుండా చూస్తారనమాట. బాగానే చూస్తున్నారు అందరూ, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, అది బాధ. నా కామెడీ వీడియోస్ చూస్తున్నారు, చక్కగా లైక్స్ చేస్తున్నారు, కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి లైవ్స్ ఈ లైవ్ వీడియో అయిపోయిన తర్వాత నార్మల్ వీడియో కింద ఇది అప్లోడ్ అవుతుంది అనమాట. ఈ లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత అదే దీన్ని కూడా డబుల్ స్పీడ్లోనైనా పెట్టుకొని చూస్తే మనకి వాచ్ అవర్స్ యాడ్ అయ్యి ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అది విషయం. చూసారా, సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తున్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి టైం ఉంటుంది, ఉండదు, మొబైల్ చూసే అవకాశం ఉంటుంది, ఉండదు. దానివల్ల కూడా ఇలా ఏమంటారు, లైవ్ అంతా ఖాళీగా సుంసాంగా ఉంటుంది. నేను ఒక్కదాన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. సాడ్ కదా. కొత్త వాళ్ళు చూసి మెసేజ్ చెయ్యండి, హైడ్ అవ్వకుండా మెసేజ్ చేస్తే కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది కదా. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళు తెలుస్తుంటారు, కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి హైడ్లో ఉండకండి, హాయ్ అని మెసేజ్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెసేజ్ చేయండి. అప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట కదండి. దివ్య ఆర్మీ అంతా బిజీగా ఉన్నారు పాపం, వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా. మళ్ళీ చూడాలి. పొద్దున వేరే ఛానల్లో లైవ్ పెట్టాను కదా, పొద్దున వేరే ఛానల్లో లైవ్ పెట్టాను. శ్రీను బ్రో వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు, కాసేపు అయినా వస్తారు, లేదా నేను లైవ్ పెట్టినంతసేపు ఉంటారు చంద్రశేఖర్ గారు. శ్రీనివాస్ గారు కూడా ఉంటారు. ఈరోజు కొద్దిసేపు ఉన్నారనమాట. అలా